Hello everyone, this is Ramya Nanduri, advocate at High Court of Telangana and founder at Majestic Law Academy. In this video, I am going to describe about Zero FIR. Zero FIR గురించి తెలుసుకునే ముందు FIR అంటే ఏంటో తెలుసుండాలి. FIR అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. Section 154 of the Criminal Procedure Code, Section 173 of భారతీయ నాగరిక సురక్ష సంహిత ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఒక కాగ్నిజబుల్ ఒఫెన్స్ జరిగినప్పుడు ఆ జరిగిందన్న సంగతిని కంప్లైనెంట్ పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మేరకు పోలీస్ వారు ప్రిపేర్ చేసే రిపోర్ట్ ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని అంటాము. జనరల్ గా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది ఏ ప్లేస్ లో అయితే కాగ్నిజబుల్ ఒఫెన్స్ కమిట్ అయిందో ఆ ప్లేస్ జ్యూరిస్డిక్షన్ కి సంబంధించిన పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ పోలీస్ ఆఫీసర్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ జీరో ఎఫ్ఐఆర్ అంటే ఒక కాగ్నిజబుల్ ఒఫెన్స్ జరిగినప్పుడు జ్యూరిస్డిక్షన్ తో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్ అయినా సంప్రదించి ఏ పోలీస్ ఆఫీసర్ కైనా ఆ కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు, ఏ పోలీస్ ఆఫీసర్ కైనా ఇన్ఫర్మేషన్ ని తెలియచేయొచ్చు. అయితే కాగ్నిజబుల్ ఒఫెన్స్ జరిగినప్పుడు ఆ ఒఫెన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ని జ్యూరిస్డిక్షన్ లో ఉన్న పోలీస్ స్టేషన్ ని మాత్రమే సంప్రదించి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే రూల్ కి ఇదొక ఎక్సెప్షన్. ఈ జీరో ఎఫ్ఐఆర్ కాన్సెప్ట్ అనేది ఒక ఎక్సెప్షన్. ఈ ఎక్సెప్షన్ ఎందుకంటే అన్ని సర్కమ్స్టాన్సెస్ లోనూ విక్టిమ్ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న పోలీస్ స్టేషన్ ని సంప్రదించలేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విక్టిమ్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నారు. మధ్యలో నాగ్పూర్ అనే ప్లేస్ లో ఆ విక్టిమ్ పట్ల అటెంప్ట్ టు మర్డర్ ఒఫెన్స్ అనేది జరిగింది. సో యాక్చువల్ గా ఒఫెన్స్ అనేది నాగ్పూర్ లో జరిగింది కాబట్టి ఈ విక్టిమ్ కూడా నాగ్పూర్ లో ఉన్న పోలీస్ స్టేషన్ ని సంప్రదించి ఆ ఇన్ఫర్మేషన్ ని తెలియచేయాలి. కానీ ఈ విక్టిమ్ ట్రైన్ దిగేలోపు ట్రైన్ కదిలిపోయిన ట్రైన్ నెక్స్ట్ భూపాల్లో ఆగింది. నౌ ఈ విక్టిమ్ భూపాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ ని సంప్రదించి భూపాల్ పోలీస్ వారికి ఈ ఇన్ఫర్మేషన్ ని తెలియచేయొచ్చు. కాగ్నిజబుల్ ఒఫెన్స్ అంటేనే చాలా సీరియస్ ఒఫెన్స్. సో ఒక కాగ్నిజబుల్ ఒఫెన్స్ జరిగినప్పుడు ఆ ఒఫెన్స్ కమిట్ అయిందన్న ఇన్ఫర్మేషన్ ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పోలీస్ వారికి తెలియచేయడం అనేది ఇంపార్టెంట్. అందుకే ఎప్పుడైనా సరే విక్టిమ్ అనేవారు జ్యూరిస్డిక్షన్ లో ఉన్న పోలీస్ స్టేషన్ ని సంప్రదించి ఇన్ఫర్మేషన్ తెలియచేయలేకపోతే నియరెస్ట్ పాసిబిలిటీ ఉన్న ఏ పోలీస్ స్టేషన్ కైనా వెళ్లి ఏ పోలీస్ ఆఫీసర్ కైనా ఇన్ఫర్మేషన్ ని తెలియచేయొచ్చు. దీన్నే జీరో ఎఫ్ఐఆర్ అంటాము. అయితే ఇలాంటి ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లో జ్యూరిస్డిక్షన్ లేని పోలీస్ స్టేషన్ లో ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఇలాంటి సందర్భాలలో పోలీస్ వారు మాకు జ్యూరిస్డిక్షన్ లేదు, మేము ఈ ఇన్ఫర్మేషన్ రికార్డ్ చెయ్యము, మేము ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తయారు చెయ్యము అని అనడానికి వీల్లేదు. ఇలాంటి ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లో డినై చేయకుండా పోలీస్ వారు ఆ ఇన్ఫర్మేషన్ ని రికార్డ్ చేసి తీరాలి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తయారు చేసి తీరాలి. అయితే జనరల్ గా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ రిపోర్ట్ కి ఒక సీరియల్ నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే జీరో ఎఫ్ఐఆర్ లో అయితే ఆ రిపోర్ట్ కి 0 అనే సీరియల్ నంబర్ ని ఇస్తారు. ఎందుకంటే జ్యూరిస్డిక్షన్ లేని పోలీస్ స్టేషన్ వారు ఆ ఇన్ఫర్మేషన్ ని రికార్డ్ చేస్తున్నారు కనుక 0 అనే సీరియల్ నంబర్ ని ఇస్తారు. సో వారు ప్రిపేర్ చేసిన ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ని తరువాత లేటర్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కన్సర్న్ ఒరిజినల్ పోలీస్ స్టేషన్ వారు ఎవరైతే ఉంటారో వారు ఆ రిపోర్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఒక ప్రాపర్ సీరియల్ నంబర్ వేసి రికార్డ్ చేసుకుంటారు. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ డిలే ఇన్ రిపోర్టింగ్ సీరియస్ క్రైమ్స్ అండ్ offenses, this concept was introduced. This concept prohibits the police officer from refusing to register a complaint on ground of default in jurisdiction. This concept also focuses on protection of victims in crucial and sensitive cases like rape, sexual harassment, accidents, etc. 2012 లో నిర్భయ కేసు తరువాత జస్టిస్ వర్మ కమిటీ అనే ఒక కమిటీ వారి రికమెండేషన్స్ మేరకు ఈ కాన్సెప్ట్ ని 2013 క్రిమినల్ లా అమెండ్మెంట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. ఫాలో మై ఛానల్ ఫర్ ఫ్రీక్వెంట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.